నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద పోలీస్, సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. కోదాడ జడ్చర్ల రహదారిపై పెద్ద ఎత్తున ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలు తెలంగాణ ప్రాంతానికి చెందినవా లేక ఇతర రాష్ట్రాలకు చెందినవా అనే కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు ఇతర రాష్ట్రాల ధాన్యం లారీలకు తెలంగాణలోకి అనుమతి లేదంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద పోలీస్, సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, ప్యాడీ రబీ సీజన్ ప్రారంభం కావడంతో మిర్యాలగూడ వైపు భారీగా వస్తున్న లారీలను, ట్రాక్టర్లను సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఉదయం భారీగా వందలాదిగా ట్రాక్టర్లతో పాటు లారీలు ఇటు సూర్యాపేట, నల్గొండ జిల్లా సరిహద్దుకు వచ్చి చేరుకోవడంతో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనే కోణంలో అధికారులంతా కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే గత 2-3 ఏళ్లుగా ఏపీ నుంచి కాకుండా ఏపీతో పాటు ఇటు ఖమ్మం నుంచి కూడా భారీగా ధాన్యం లోడ్లు రావడంతో ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ తమ ధాన్యాన్ని పండించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో తాము ఆ ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నామని తీవ్రంగా నిరసనలకు కూడా దారితీసిన నేపథ్యంలో అనుమానాస్పదంగా ఈ ఉదయం భారీగా రావడంతో పోలీసులు అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళ ధాన్యం రైతుల వివరాలు కూడా సేకరించే పనులు అయితే పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ప్రతి సీజన్ లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. మిర్యాలగూడ ప్రాంతంలో భారీగా రైస్ మిల్లులు ఉండడం, రైస్ మిల్లులో పండిన పంటను వెంటనే తీసుకొచ్చి అమ్ముకుంటే రైస్ మిల్లులు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోనే భారీగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ధాన్యాన్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా ఆ కేటగిరీలోనే ఉందా లేదా అనే కోణంలో అయితే పోలీసుల, రెవెన్యూ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.